యా. సో తర్వాత మనం ప్రాపర్టీస్ ఆఫ్ సెట్స్ చూసుకుంటే మనకి దాదాపు ఒక 10 లాస్ అయితే ఉన్నాయి. కామ్యుటేటివ్ లా, అసోసియేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా, ఐడెంటిటీ లా, ఐటెం పొటెంట్ లా, అండ్ కాంప్లిమెంట్ లాస్, అబ్జార్ప్షన్ లాస్, ఇన్వల్యూషన్ లాస్, డిమోర్గాన్స్ లాస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేసుకోవాలి. అండ్ ఇవన్నీ మనం బైహార్ట్ చేయడానికి అయితే అవసరం లేదు, జస్ట్ గుర్తుంటే చాలు ఏ లా ఎలా వర్క్ అవుతుంది. ఓకే, ఆ పేరులో ఉన్న మీనింగ్ మీరు తెలుసుకుంటే సరిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కామ్యుటేటివ్ లా. కామ్యుటేటివ్ అంటే మిర్రర్ ఇమేజ్ మారనమాట. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ, దెన్ దే ఒబే కామ్యుటేటివ్ లా. సో ఏ యూనియన్ బి ఒబేస్ కామ్యుటేటివ్ లా. డెఫినెట్గా మనము ఏ యూనియన్ బి కనుక్కున్నా, బి యూనియన్ ఏ కనుక్కున్నా కూడా మనకి రెండు ఈక్వల్ వస్తాయి. సో కాబట్టి ఏ యూనియన్ బి ఒబేస్ కామ్యుటేటివ్ లా. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అవుతుంది. సో కాబట్టి ఇంటర్సెక్షన్ కూడా ఏమవుతుంది మనకి ఇట్ ఒబేస్ కామ్యుటేటివ్ లా. బట్ వెరాస్ ఏ మైనస్ బి డస్ నాట్ ఒబేస్ కామ్యుటేటివ్ లా. ఎందుకంటే ఏ మైనస్ బి అనేది మనకి బి మైనస్ ఏ రెండు వేరే వేరే వస్తాయి. ఏ మైనస్ బి అంటే మనం ఏలో మిగిలింది రాస్తాం, కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ కొట్టిన తర్వాత. బి మైనస్ ఏ అంటే బిలో మిగిలింది రాస్తాం. సో డెఫినెట్గా దే ఆర్ నాట్ ఈక్వల్. కాబట్టి ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ విల్ నాట్ ఒబే కామ్యుటేటివ్ లా. తర్వాత అసోసియేటివ్ లాస్. సో అసోసియేటివ్ లా ఏంటంటే అసోసియేషన్, లైక్ మనకి ఏంటంటే ఒకసారి ఇక్కడ రెండింటికి బ్రాకెట్ ఉంటే ఇంకోసారి మనకి ఇక్కడ రెండింటికి బ్రాకెట్ వస్తుంది అనమాట. సో అయినా కూడా ఈక్వల్ అయింది అనుకోండి. సో దాన్ని ఏమంటామంటే మనము దే ఒబే ది అసోసియేటివ్ లాస్. సో ఏ యూనియన్ బి యూనియన్ సి అయితే దాన్ని మనం బ్రాకెట్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సిగా రాసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్సెక్షన్ కూడా అనమాట. వెరస్ డిస్ట్రిబ్యూటివ్ లా చూడండి. డిస్ట్రిబ్యూటివ్ అంటే మనం బ్రాకెట్ బయట ఏదైతే ఉంటుందో దాన్ని సమానంగా బ్రాకెట్లో ఉన్న ప్రతిదానికి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం. అంటే ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఏమవుద్దంటే ఏ యూనియన్ బి, ఈ సింబల్ అట్లే ఉంటుంది, ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి, అంతే కదా. ఇప్పుడు ఎక్స్ ఇంటూ 3 + 2 ఉంది అనుకోండి. ఎక్స్ ఇంటూ 3x, ఈ ప్లస్ సింబల్ ఏం మారదు, ప్లస్ ఎక్స్ ఇంటూ 2 2x. సో డిస్ట్రిబ్యూటివ్లో ఎక్కడైనా కానీ ఒకటే విధంగా వర్క్ చేస్తుంది అనమాట, ఒకటే విధమైన ఫార్మాట్ ఉంటుంది. సో ఏంటంటే మనం బ్రాకెట్ ముందరైతే ఏదైతే రాస్తున్నామో అది బ్రాకెట్లో ఉన్న ప్రతి నెంబర్కి కూడా సమానం అవుతుంది అనమాట. అది డిస్ట్రిబ్యూటివ్లో. అండ్ ఐడెంటిటీ లాస్ అంటే మనకి ఏంటంటే మనకి యూనియన్ కానీ ఇంటర్సెక్షన్ కానీ మనం అప్లై చేసినప్పుడు సేమ్ సెట్టే వచ్చింది అనుకోండి, దాన్ని మనము ఐడెంటిటీ లాస్ అంటాం. సో ఏ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ ఏ ఇంటర్సెక్షన్ యూనియన్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో దీని ఏమంటామంటే ఐడెంటిటీ లాస్ అంటాం. ఓకే. సో తర్వాత ఐటెం పొటెంట్ లాస్. సో అది కూడా అంతే అనమాట. సో ఐటెం పొటెంట్ అంటే సేమ్ ఎలిమెంట్స్కి మనము యూనియన్ కానీ ఇంటర్సెక్షన్ కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే అగైన్ అవే ఎలిమెంట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ యూనియన్ ఏ చేసినా ఏనే వస్తుంది, అండ్ ఆల్సో ఏ ఇంటర్సెక్షన్ ఏ చేసినా కూడా మనకి ఏనే వస్తుంది. సో ఇది మనకి ఐటెం పొటెంట్ లాస్. తర్వాత కాంప్లిమెంట్ లాస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ అంటే మనకి యూనివర్సల్ సెట్ వస్తుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూసాం మనం ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ అనేది ఎక్కడ చూసామంటే సో ఇది ఏ 1 3 5, ఇది ఏ కాంప్లిమెంట్ 2 4. సో ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ చేస్తే ఏమొస్తుంది, నాకు రెండింటిని కంబైన్ చేస్తే 1 2 3 4 5 విచ్ ఈస్ నథింగ్ బట్ యూనివర్సల్ సెట్, అదే కదా. సో డెఫినెట్గా ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్ అన్నమాట, రైట్. సో సో ఇది మనకి కాంప్లిమెంట్ లాస్. అండ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంట్ తీసుకుంటే ఇంటర్సెక్షన్కి అది మనకి ఎంటీ సెట్ వస్తుంది 5. తర్వాత అబ్జార్ప్షన్ లాస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈస్ నథింగ్ ఈక్వల్ టు ఏ. ఓకే. సో ఇది అసోసియేటివ్ కాదు, డిస్ట్రిబ్యూషన్ కాదు. ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకేమొస్తుంది, ఏలో బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ మాత్రమే మనం రాసుకోవడం జరుగుతుంది. అగైన్ దాన్ని ఏతో యూనియన్ చేసినాం అనుకోండి, సో పెద్ద సెట్ ఏ కాబట్టి ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. సో ఆ విధంగా అన్నమాట. తర్వాత ఇన్వల్యూషన్ లా. సో ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఏమవుతుంది, నథింగ్ బట్ మనకి ఏనే అవుతుంది. నల్ లాస్. ఏ యూనియన్ యూనివర్సల్ సెట్ అంటే యూనివర్సల్ సెట్టే వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ పై అంటే పైనే వస్తుంది అన్నమాట.
అయితే ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూనియన్ అంటే అన్నిటిని కలిపి రాసుకోవడం, ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాసుకోవడం. సో 0/1 లాస్ అన్నా కూడా పై కాంప్లిమెంట్ అంటే యూ కాంప్లిమెంట్ అంటే పై. డి మోర్గన్ లాస్ చాలా 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 ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మనకి ప్రూఫ్స్ కూడా ఈ ఎగ్జామ్లో అయితే అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏంటి డి మోర్గన్ లాస్ అంటే హోల్ కాంప్లిమెంట్ అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది ఫార్ములాస్ అవి చూసుకోవాలి, రైట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్, ఆ యూనియన్ సింబల్ కాస్త మారిపోద్ది, ఏమవుతుంది ఇంటర్సెక్షన్ అవుతుంది. సో ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్, ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్, ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో డి మోర్గన్స్ లాస్ ఏమవుతాయంటే మనం హోల్కి కాంప్లిమెంట్ అప్లై చేసినప్పుడు లోపల మనం ఏదైతే సింబల్ ఏదైతే మనం ఆపరేషన్ చేస్తున్నామో లైక్ యూనియన్ కావచ్చు, ఇంటర్సెక్షన్ కావచ్చు, ఈ హోల్ కాంప్లిమెంట్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ సింబల్ అనేది ఆపరేషన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. సో యూనియన్ కాస్త మనకి ఇంటర్సెక్షన్ అవుతుంది, ఇంటర్సెక్షన్ కాస్త మనకి యూనియన్ అవుతుంది అనమాట, రైట్. సో తర్వాత దీనిపైన కూడా మనకి కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. సో సింపుల్ ప్రాబ్లం అయితే ఈ విధంగా అడుగుతారన్నమాట, రైట్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.